హాయ్ హలో ఎవ్రీవన్. నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి క్యాలరీస్ గురించి. అసలు క్యాలరీస్ అంటే ఏంటి, అండ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటి, క్యాలరీ సర్ప్లస్ అంటే ఏంటి, అండ్ అలాగే క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాలరీస్ అంటే ఏంటి? క్యాలరీస్ అంటే ఇట్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఏ విధంగా అయితే మనము వాటర్ని, మిల్క్ని, పెట్రోల్, డీజిల్ని వీటన్నిటిని లీటర్స్లో మెజర్ చేస్తామో, అలాగే ఎనర్జీని కూడా ఈ క్యాలరీస్తో మెజర్ చేస్తామన్నమాట. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కేజెస్ ఆఫ్ రైస్ ప్యాకెట్ని మనం పైకి లిఫ్ట్ చేయాలంటే మనకు కొద్ది ఎనర్జీ అవసరం కదా. సో ఆ ఎనర్జీని మనము ఈ క్యాలరీస్లో మెజర్ చేస్తామన్నమాట. మీకు రఫ్గా ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఒక 50 కేజెస్ ఆఫ్ రైస్ ప్యాకెట్ని మనం పైకి లిఫ్ట్ చేయాలంటే, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఒక 100 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి అవసరం అనుకోండి. సో ఈ విధంగా మనం ఎనర్జీని మనము ఈ క్యాలరీస్తో మెజర్ చేస్తామన్నమాట. సో ఇది క్యాలరీస్. అండ్ ఇంకోటి, మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడన్నా చిప్స్ ప్యాకెట్ కానీ బిస్కెట్స్ కానీ తిన్నప్పుడు దాని వెనకాల వాటి యొక్క క్యాలరీస్ ఉంటాయి. సో ఆ క్యాలరీస్ ఒక మీనింగ్ ఏంటంటే, ఆ ప్యాకెట్ ఆఫ్ చిప్స్ ఆర్ ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్స్ తిన్నప్పుడు ఆ తిన్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసేటప్పుడు మనకు అంత క్యాలరీస్ వస్తాయని దాని మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా చిప్స్ ప్యాకెట్ అలా తీసుకున్నప్పుడు వెనకాల మీరు తిప్పి చూస్తే అక్కడ కొన్ని క్యాలరీస్ ఇస్తారనమాట. ఆ క్యాలరీస్ అంటే ఆ ఫుడ్ తినడం వల్ల మనకు వచ్చే ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీని ఆ క్యాలరీస్ రూపంలో చెప్తారు. సో ఇది క్యాలరీస్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ క్యాలరీస్. మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే మీ బాడీ వెయిట్ని మెయింటైన్ చేయడానికి మీకు కావాల్సిన క్యాలరీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా మీకు రఫ్గా చెప్తాను, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 60 కేజెస్ వెయిట్ ఉన్న పర్సన్ అనుకోండి. నా మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే నేను 60 కేజెస్ వెయిట్ని మెయింటైన్ చేయడానికి నాకు ఒక 2000 క్యాలరీస్ అవసరం అనుకోండి. ఓకేనా? సో వీటిని ఆ వెయిట్ని నేను క్యారీ చేయడానికి అంటే మెయింటైన్ చేయడానికి నాకు 2000 క్యాలరీస్ అవసరం అనుకోండి. సో ఆ 2000 క్యాలరీస్ అనేవి నా మెయింటెనెన్స్ క్యాలరీస్ అవుతాయి. అండ్ ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ అందరికి ఒకేలా ఉంటాయంటే ఉండవు. ఇవి చాలా ఫ్యాక్టర్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హైట్, వెయిట్, ఏజ్ అండ్ జెండర్. సో ఈ ఫ్యాక్టర్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ వేరుంటాయి, నా మెయింటెనెన్స్ క్యాలరీస్ వేరుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాలరీ సర్ప్లస్. అసలు క్యాలరీ సర్ప్లస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏదైతే చెప్పాను కదా, మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే వాటిని క్యాలరీ సర్ప్లస్ అని అంటారు. ఇందాక నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్గా, ఇప్పుడు 60 కేజెస్ పర్సన్ ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 అనుకోండి. ఇప్పుడు 2000 కన్నా ఎక్కువ తీసుకుంటే వాటిని క్యాలరీ సర్ప్లస్ అంటారు. అంటే ఇప్పుడు 2000 కంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ 2200 తీసుకున్నాను అనుకోండి నా మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా. సో నేను క్యాలరీ సర్ప్లస్లో ఉన్నట్లు అనమాట. అర్థమైంది అనుకున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాలరీ డెఫిషియట్ అంటే సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగానే, ఒక 60 కేజెస్ పర్సన్ ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ రఫ్లీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో 2000 నుంచి ఒక 1800కి రెడ్యూస్ చేశాను అనుకోండి క్యాలరీస్. సో వాటిని క్యాలరీస్ డెఫిషియట్ అంటారు. మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా తక్కువ తీసుకుంటే క్యాలరీ డెఫిషియట్, మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే క్యాలరీ సర్ప్లస్ అనమాట. అండ్ ఇంకో డౌట్ రావచ్చు, మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకోవచ్చు అంటున్నారు కదండి, ఎంత తీసుకోవాలని చెప్పేసి. సో హెల్దీ క్యాలరీ సర్ప్లస్ అనేది 300 to 500 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2000ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, 2000 క్యాలరీస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక 2300 అండ్ 2500 అనేది హెల్దీ క్యాలరీ సర్ప్లస్ అనమాట. ఓకేనా? అండ్ క్యాలరీ డెఫిషియట్ విషయానికి వచ్చినా కూడా సేమ్ అనమాట. ఇప్పుడు 2000 అనుకోండి, క్యాలరీ డెఫిషియట్ ఎంత క్యాలరీస్ తక్కువ తీసుకోవచ్చు అంటే ఒక 300 to 500 వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. అంతకన్నా తక్కువ తీసుకుంటే మనకి మజిల్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా తక్కువ డ్రాప్ అయిపోతాయి. మజిల్ లాస్ అవుతుంది, అండ్ ఎనర్జీ లో అయిపోతుంది, అండ్ ఫర్దర్ హెల్త్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి మనలో. సో 300 to 500 క్యాలరీ సర్ప్లస్ ఇస్ ద బెస్ట్ సర్ప్లస్. అండ్ 300 to 500 డ్రాప్ అనే క్యాలరీస్ అనేవి హెల్దీ అండ్ సైంటిఫిక్ క్యాలరీ డెఫిషియట్ అనమాట. అండ్ చాలామందికి అరైజ్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే, క్యాలరీ డెఫిషియట్లో కూడా ఈవెన్ 300 to 500లో కూడా వాళ్ళకి 500 క్యాలరీస్ డ్రాప్ చేసినప్పుడు కొద్దిగా ఎనర్జీ లో అయిపోతుంది అనమాట. వాళ్ళు అంత ఎనర్జెటిక్గా ఉండరు. అలాంటప్పుడు అంత క్యాలరీ డ్రాప్ చేయకుండా జస్ట్ 200 to 300 ఆర్ 150 to 200 క్యాలరీ డెఫిషియట్లో ఉన్నా కూడా వాళ్ళకి సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఎనర్జీ చాలా లోగా ఉన్నప్పుడు, ఏ వర్క్ చేయనప్పుడు మనకి డిజీనెస్ కానీ ఇంకేదైనా అదర్ సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు
500 వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్ క్యాలరీ డెఫిషియెంట్ లైక్ 200 to 300 ఆర్ 150 to 200 కూడా సరిపోతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు క్యాలరీస్ అంటే ఏంటి, అండ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటి, అండ్ అలాగే క్యాలరీ సర్ప్లస్ అంటే ఏంటి, క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఏంటి, అండ్ అలాగే ఎన్ని క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటే బెస్ట్ అండ్ ఎన్ని క్యాలరీస్ డెఫిషియెంట్లో ఉంటే బెస్ట్. సో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.